గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. ముందుగా పేపర్ వార్త కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన ముందు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, వెలుగు దినపత్రికలోనే మరి ఏ దినపత్రికల్లో ఏ వార్తలు ఉన్నాయి అనేది మనం ఈరోజు మొదటిగా చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం వెలుగు దినపత్రిక చూసుకుందాం. వెలుగు దినపత్రిక చూసినట్లయితే మనకి ఫస్ట్ ప్రధానంగా ఇచ్చిన వార్త అంటే ప్రధాని మోదీ మహిళా బిల్లుకు రాజ్యసభ ఓకే అనే దానికి సంబంధించి ప్రధాని మోదీ మనకి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం మనం. అలాగే మరొక వార్త చూసినట్లయితే టిక్కెట్ల కోసం ఢిల్లీకి అంటూ ఇటు కాంగ్రెస్ నేతలు, అటు బీఆర్ఎస్, అలాగే బీజేపీ నేతలందరూ కూడా పార్టీల పెద్దలందరినీ కూడా ప్రసన్నం చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు అందరూ కూడా అని కాంగ్రెస్, బీజేపీకి సంబంధించినటువంటి, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా అందరైతే మొత్తానికి టిక్కెట్ల కోసం ఢిల్లీకి వెళ్తున్నటువంటి పరిస్థితి నెలకొంది అనే దానికి సంబంధించి అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే మరొక ప్రధాన హెడ్లైన్ అంటే ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకి ఇదే న్యూస్ ఇచ్చారు. సో దాన్ని మనం గమనించవచ్చు. ఓట్ల గ్యారంటీకి ఏం చేద్దాం అనే సందిగ్ధంలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. అంటే ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, రెండు కూడా ఓట్ల కోసం ఏం చేద్దాం, ఏం చేసైనా సరే ఓట్లు పడే విధంగా చూసుకోవాలి అంటూ ఈ రెండు కూడా చాలా తీవ్రంగా మరి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితి. ఏం చేసైనా సరే ఓట్లు దండుకోవాలి, ఏ విధంగా చేసైనా సరే అధికారంలోకి రావాలి, ఎట్లా చేసైనా సరే మరి ఏం చేద్దాం దీనికి సంబంధించి అనే పనిలో ఉన్నట్టుగా మేనిఫెస్టోల తయారీలో బీఆర్ఎస్ అండ్ బీజేపీ చాలా బిజీగా ఉన్నాయి అనేది మాత్రం మనకి ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకి ఇదే ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. అలాగే ఇక కాంగ్రెస్ కూడా తన పనిలో తను ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా ఈసారి అయితే కాంగ్రెస్ దూసుకుపోతుందనే చెప్పుకోవచ్చు. ఎక్కడ చూసినా కూడా మరి ఇప్పటికే మేనిఫెస్టో కూడా రెడీ చేసి ఇంకా 6 గ్యారెంటీలతోటి ముందుకొచ్చారు కాంగ్రెస్ నేతలు కూడా. సో మరి చివరికైతే ఏం జరుగుతుంది అంటూ కూడా కాంగ్రెస్ 6 గ్యారెంటీలను తలదన్నేలా వ్యూహాలు రచిస్తుంది. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏవైతే ఉంటాయో వాటికి మించి తలదన్నే విధంగా మనకి ఇక్కడ మరి ఏం చేద్దామంటూ బీజేపీ, ఇటు బీఆర్ఎస్ రెండు కూడా వ్యూహాలు రచిస్తున్నారు. అసలు ఏం చేద్దాం మనం ఇప్పుడు ఈ విధంగా. కాంగ్రెస్ చూసుకున్నట్టయితే ఆల్రెడీ మేనిఫెస్టో ఇచ్చేసింది, ప్రతి ఇంటికి వెళ్ళి గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చేసింది. వాళ్ళని తలదన్నేలా మనం చేస్తే అధికారంలో ఖచ్చితంగా రావచ్చు అంటే ఎవరి ప్రయత్నంలో వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు కాంగ్రెస్ తర్వాత నెక్స్ట్ బీఆర్ఎస్ ఒకవేళ ప్రకటించినట్లయితే మళ్ళీ తర్వాత బీఆర్ఎస్ని తలదన్నేలా బీజేపీ కూడా వ్యూహాలు రచించవచ్చు. సో మొత్తంగా అయితే ఈ రెండు పార్టీలు చాలా బిజీగా ఉన్నాయి ఏం చేయాలి అనే దానికి సంబంధించి. సో అలాగే వీటికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకునే చూద్దాం. అలాగే ఇక సింగరేణి కార్మికులకు 1450 కోట్లు రిలీజ్ చేసినట్లుగా తెలుస్తుంది అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. 11వ చేస్ బోర్డు బకాయిలు కూడా చెల్లించే విధంగా చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం ఇక్కడ గమనించవచ్చు. సో వాటికి సంబంధించి కూడా ఇంకా మరిన్ని డీటెయిల్స్ మనం చూద్దాం. అలాగే 108 అడుగులు ఆదిశంకర్ ఆచార్య విగ్రహ ప్రతిష్టాపన అంటూ ఇచ్చారు. ఇక మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లోని 108 అడుగుల ఆదిశంకర్ ఆచార్య విగ్రహాన్ని ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం ఏర్పాట్లు చేశారు, ఆవిష్కరించారు అంటూ ఇచ్చారు. అయితే దేశంలోని ఇది అతిపెద్ద విగ్రహ ఆవిష్కరణ అని చెప్పుకోవచ్చు అంటూ కూడా ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్గా చూద్దాం. అలాగే ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా బక్కి వెంకటయ్య నియమితులయ్యారు అంటూ ఇచ్చారు. సో ఎక్కడ ఏంటి అనేది కూడా మనం డీటెయిల్గా చూద్దాం. మరొక వార్త మనం చూసినట్లయితే అక్టోబర్లో అసెంబ్లీ మహిళా బిల్లు ఆమోదం కోసం ప్రత్యేక సమావేశాలు నిర్వహించబోతున్నారు అంటూ ఇచ్చారు. ఇక 2 రోజుల పాటు నిర్వహించే ఛాన్స్ ఉంటుంది అంటూ కూడా గాంధీ భవన్లోకి సంబంధించి మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక రైల్వే కూలీగా రాహుల్ అక్కడ ఉన్నారు అనేది కూడా ఒకటి ఇచ్చారు. అంటే కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ రైల్వే కూలీగా మరి అవతరించారు అంటూ కూడా ఒక పిక్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే కాసేపు లగేజీ మోసారు, రైల్వే స్టేషన్లోకి వెళ్ళి అక్కడ అందరితోటి కూలీలతోటి ఆయన ముచ్చటించారు. ఇంకా సరదాగా ఆయన ఎంతో ముచ్చటపడి మరి అక్కడున్న కూలీల దగ్గర నుంచి ఒక షర్ట్ కూడా వాళ్ళది వేసుకోవడం జరిగింది. అలాగే లగేజ్ని కూడా వాళ్ళు ఏ విధంగా అయితే మోస్తూ ఉన్నారో అదేవిధంగా రాహుల్ కూడా మరి కాసేపు కూలీగా మారి లగేజ్ని కూడా మోయటం జరిగినటువంటి పరిస్థితిని ఇక్కడ మనకి ఇచ్చారు. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం.
ఇంకా అలాగే మరొక వార్త మనం చూసినట్లయితే కెనడియన్లకు వీసా జారీ నిలిపివేత అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి. సో దానికి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ చూద్దాం. ఇక రాములమ్మ జలకిచ్చింది అంటూ కూడా ఇచ్చారు. ఆల్రెడీ కమలంలోకి చేరినటువంటి రాములమ్మ జలకిచ్చింది అని అంటున్నారు. మరి అక్కడ నుంచి వేరే పార్టీకి వచ్చారా లేకపోతే ఏంటి అనేది కూడా మనం చూద్దాం. అలాగే ఇక చూస్తే కెనడాలోని మరో ఖలిస్తానీ టెర్రరిస్టు హత్య చేయబడ్డారు అంటూ కూడా ఇచ్చారు. సో డీటెయిల్స్ అన్ని కూడా వెలుగు దినపత్రికలో మనం అన్ని ఒక్కొక్కటిగా చూసుకుంటూ వద్దాం. సో ఫస్ట్ చూసినట్లయితే ప్రధాని నరేంద్ర మోదీ మనకి మహిళా బిల్లు రాజ్యసభకు ఓకే చెప్పింది అంటూ దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ పేజ్ ఫస్ట్లోనే మనకి ఇవ్వడం జరుగుతుంది హెడ్లైన్గా. సో దానికి సంబంధించి చూస్తే చరిత్రాత్మకమైన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు రాజ్యసభ గురువారం ఆమోదం తెలిపినట్లుగా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఇక కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ కూడా బిల్లును ప్రవేశపెట్టారు. దాదాపుగా 11 గంటలకు పైగా చర్చ జరిగింది అంటూ కూడా ఈ విషయంలో చెప్తున్నారు. ఇక నిన్న మొన్నటి వరకు అయితే 6 hours or 7 hours మాత్రమే చర్చ జరిగింది. మళ్ళీ ఒక 7 కాకుండా మళ్ళీ 11 hours వరకు కూడా ఇది 10 hours అలాగే 11 hours కూడా దీనిపై ఒక చర్చ కొనసాగించారు. ఈ చర్చ అనంతరం కూడా దీనికి ఏకగ్రీవంగా ఆమోదం తెలపడం జరిగింది అంటూ కూడా మనకి ప్రధాని నరేంద్ర మోదీ వివరించడం జరుగుతుంది. సో అలాగే అనంతరం ఓటింగ్ నిర్వహించగా మొత్తం 215 మంది ఎంపీలు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. ఇప్పటికే ఈ బిల్లు లోక్సభలో పాస్ అయిపోయింది. ఇంకా ఈ బిల్లుకు సగానికి పైగా రాష్ట్రాలు కూడా ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఓకే చెప్తే మాత్రం చట్టంగా మారుతుంది అంటూ కూడా ఇది ఇచ్చేశారు. ఇంకా రాష్ట్రపతి ఒకరు కూడా ఓకే అనేసి ఇది చట్టంగా మారిపోతుంది అంటూ ఇచ్చారు. కానీ మహిళా బిల్ పాస్ అయినప్పటికీ కూడా ఇది ఇప్పుడు వర్తించదు. 2009 నుంచి వర్తిస్తుంది, 2029 నుంచి వర్తిస్తుంది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. అమిత్ షా కూడా నిన్న ప్రకటించారు. ఇప్పుడే ఇదైతే ఆమోదంలోకి రాదు అంటూ చెప్పడం కూడా జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి మొత్తంగా అయితే బిల్ పాస్ అయింది, కానీ ఇప్పట్లో వర్తించేది ఇది 2029 నుంచి వర్తిస్తుంది అంటూ కూడా మరి అమిత్ షా కూడా చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ ఎప్పటి నుంచి వర్తిస్తుంది ఏంటి, మళ్ళీ ఏమైనా చేంజెస్ వచ్చాయా అనేది మాత్రం మనకి ప్రధానంగా అంటే ఇక్కడ ప్రస్తావించలేదు, కానీ 9వ పేజీలో మనకి మెయిన్ డీటెయిల్స్ అన్నీ కూడా ప్రస్తావించారు, చూడొచ్చు. సో అలాగే మరొక వార్త చూస్తే టికెట్ల కోసం ఢిల్లీకి పయనమయ్యారు. పార్టీల పెద్దలందరినీ కూడా ప్రసన్నం చేసుకునేందుకు ఈ పనిలో పడ్డారు కాంగ్రెస్ బీజేపీ లీడర్లు అందరూ కూడా అంటూ మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ అంతా కూడా హస్తినాలోనే మకాం వేశారు అంటూ కూడా ఇక్కడ ఇచ్చారు. ఇక కమిటీ సభ్యులు ఏఐసిసి నేతలతోటి ఆశావాహుల భేటీ అంటూ కూడా ఇచ్చారు. చాలా మంది కాంగ్రెస్లోకి వెళ్ళి ఇంకా వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పదవులు ఆశించి వాళ్ళ కోసం వాళ్ళ టికెట్స్ కోసం వాళ్ళకి కేటాయించాలి అని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ నేతలందరి దగ్గర కూడా వెళ్ళి అక్కడ భేటీ అవనున్నటువంటి పరిస్థితులు కూడా కొనసాగుతున్నాయంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే ఇంకా కమిటీ సభ్యులందరూ కూడా ఏసీ నేతలతో ఆశావాహులందరూ కూడా భేటీ అయ్యారు. ఆ తర్వాత ఆ లిస్టులో తమ పేరు చేర్చాలి అంటూ కూడా చాలామంది మరి టికెట్ కేటాయించే లిస్టులో తమ పేరుని చేర్చాలి అంటూ కూడా చాలా విజ్ఞప్తులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి మనం ఇక్కడ గమనించవచ్చు. సో అలాగే ఇంకా మనం చూసినట్లయితే కొన్ని రోజులుగా బీజేపీ రాష్ట్ర పెద్దలు కూడా ఢిల్లీలోనే ఉన్నట్లుగా కొన్ని వార్తలు ఉన్నాయి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే వారిని కలిసి టికెట్లు కోరుతున్న ఆశావాహులు కూడా ఉన్నారు. ఇటు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇటు బీజేపీ వాళ్ళు కావచ్చు, ఇద్దరు కూడా. ఇంకా బీజేపీ వాళ్ళైతే ఆల్రెడీ ఢిల్లీలోనే ఉన్నట్లుగా సమాచారం అయితే ఉంది. కానీ కాంగ్రెస్ నేతలందరూ మాత్రం కొంతమంది ఇప్పుడు ఢిల్లీకి పయనమవుతున్నారు. అక్కడ టికెట్ల కోసం ఆ యొక్క టికెట్లు కేటాయించే లిస్టులో తమ పేరు ఉండాలి ఖచ్చితంగా అంటూ కొంతమంది నేతలందరూ కూడా వెళ్ళి అక్కడ వాళ్ళని కలవడం, వాళ్ళని పెద్దలందరినీ కూడా ప్రసన్నం చేసుకునే పనిలో చాలా బిజీగా ఉన్నారు అని చెప్పుకోవచ్చు అంటూ కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో అయితే మరిన్ని డీటెయిల్స్ మాత్రం ఇంకా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, చూడొచ్చు. మొత్తం కాంగ్రెస్ అలాగే బీజేపీ ఈ రెండు కూడా మరి ఎవరెవరి పేర్లు చేరుస్తారు ఏంటంటూ కొంతమంది ఆశావాహులు అయితే కొన్ని ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మా పేరును చేర్చండి అంటూ కూడా టికెట్ల కోసం అక్కడికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరొక వార్త చూస్తే ఇంకా మహిళల కోసం అన్ని పార్టీలు కూడా ఈసారి ఎన్నికల మేనిఫెస్టో తయారు చేసి మహిళలకు అత్యధిక ప్రాధాన్యతలు ఇస్తున్నట్లుగా కనిపిస్తుంది. మహిళల మీదే ఫోకస్ అంతా చేశారు అని చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్క మేజర్ పార్టీస్ అన్నీ కూడా ఇప్పుడు ఒక ఎంఐఎం తప్ప మిగతా అన్ని పార్టీలు కూడా మహిళలపై ఫుల్ ఫోకస్ పెట్టారు అనేది మాత్రం మనకి ఇక్కడ ఇచ్చారు. మెయిన్ అంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ మూడు మాత్రం ఫుల్ ఫోకస్లో ఉన్నాయి. మహిళలపైనే ఆల్రెడీ సోనియా గాంధీ అధిష్టానం మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ అధిష్టానం ఆల్రెడీ మేనిఫెస్టో
మేనిఫెస్టో రిలీజ్ చేసేసారు. ఆ రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా ఇటు బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా మరి ఇంకా వీళ్ళని తలదన్నే పథకాలు ఏమున్నాయని చెప్పేసి చాలా ఆలోచనలలో పడ్డారు. ఆ ఆలోచనలతో వాళ్ళు చాలా బిజీ కూడా అయ్యారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఖచ్చితంగా ఓట్ల కోసం గ్యారంటీకి ఏం చేద్దాం, ఓట్లు మనకి వేయడానికి ఆ గ్యారంటీ కార్డు రూపంలో మనం ఏం చేద్దాం అంటూ కూడా ఈ రెండు క్వశ్చన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మొత్తంగా అయితే మేనిఫెస్టో తయారీ ఎలా ఉండాలి అంటే బీఆర్ఎస్ బీజేపీ బిజీలో ఏ ఆలోచనలు ఉన్నారు అంటే కాంగ్రెస్ ఇచ్చినటువంటి మేనిఫెస్టోని తలదన్నే విధంగా ఉండాలి అంటూ కూడా వీళ్ళిద్దరు కూడా చాలా కసరత్తులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక కాంగ్రెస్ 6 గ్యారంటీలను తలదన్నేలా వ్యూహాలు రచించాలి అనే పనిలో పడ్డారు బీజేపీ అండ్ బీఆర్ఎస్ అంటూ ఇచ్చారు. ఇక అలాగే ఇంకా చూస్తే మేనిఫెస్టో బీఆర్ఎస్ చెప్తూ ఉన్నారు, మేనిఫెస్టోలో చేర్చాల్సిన అంశాలపై కేసీఆర్ చర్చలు జరుపుతున్నారు. మహిళల కోసం ప్రత్యేక స్కీమ్ తెచ్చే ఛాన్స్ ఉండొచ్చు అంటూ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఆలోచనలు చేస్తూ ఉన్నారు అనేది మనకి ఇచ్చారు. అయితే కమలనాథులు చూసినట్లయితే కౌంటర్ స్కీమ్లపై బీజేపీ కసరత్తు చేస్తుంది అంటూ కూడా ఇచ్చారు. రైతులు మహిళలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఇటు బీజేపీ వాళ్ళు అంటూ కమలం వాళ్ళు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ రెండింటికి మించి ఇప్పుడు కాంగ్రెస్ చూసుకున్నట్లయితే 6 గ్యారంటీలను జనంలోకి తీసుకెళ్తున్నటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరిన్ని స్కీములు చేర్చే అవకాశం కూడా ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన ఈ అంశాలే కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ అండ్ బీజేపీ రెండు కూడా చేస్తున్నటువంటి కసరత్తులకి మళ్ళీ ఒకవేళ వీళ్ళు ఏమైనా కసరత్తులు చేసినప్పటికీ కూడా ఒకరితో పొత్తు అనేది లేకుండా కాంగ్రెస్ ఇప్పుడు ఇచ్చిన హామీలే కాకుండా ప్రజలందరిలోకి కూడా వెళ్ళి ప్రతి ఇంటికి కూడా వెళ్ళి 6 గ్యారంటీల యొక్క కార్డుని ప్రతి ఒక్కరికి కూడా అందచేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి వెళ్ళి తెలియచేయడం జరుగుతుంది. ఇంకా అలాగే 6 గ్యారంటీలను జనంలోకి తీసుకెళ్తున్నటువంటి పనిలో కాంగ్రెస్ ఉన్నారు. అలాగే ఇప్పుడు ఇచ్చిన ఈ 6 గ్యారంటీలే కాకుండా ఇంకా ఏమైనా చేసి ఒకవేళ ఎక్స్ట్రా చేర్చే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా ఇంకా ఈ మేనిఫెస్టోలో అంటూ కూడా ఇప్పుడు ఇచ్చిన 6 గ్యారంటీలే చాలా సూపర్గా ఉన్నాయని చెప్పేసి ప్రజల్లోకి చాలా వరకు పాజిటివ్గా ఉంది. అయితే నెక్స్ట్ ఇంకా ఏమైనా కూడా చేరుస్తారు అనేది మనం గమనించవచ్చు. చేర్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా అధిష్టానం వివరించినట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. సో ఏదేమైనప్పటికీ కూడా ఇదైతే మనకి సస్పెన్స్గానే పెట్టారు. కాంగ్రెస్ కూడా వాళ్ళు కూడా ఏం తక్కువ లేరు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళని తలదన్నేలా అంటే కాంగ్రెస్ని తలదన్నేలా బీఆర్ఎస్ బీజేపీ కసరత్తులు చేస్తున్న పనిలో ఉన్నారు. కాబట్టి ఒకవేళ వీళ్ళిద్దరు మళ్ళీ ఏవైనా చేర్చి ఏదైనా మహిళల పైన ఏదైనా ఫోకస్ చేసి, అయితే బీఆర్ఎస్ మాత్రం మహిళలపై ఫోకస్ పెట్టారు ఏదైనా కొత్త స్కీమ్ తీసుకురావడానికి. బీజేపీ మాత్రం మహిళలపైన అండ్ రైతులపైన ఇద్దరిపైన కూడా ఫోకస్ పెట్టారు. సో వీళ్ళిద్దరు ఏదైనా ప్రకటించిన తర్వాత మళ్ళీ ఇంకా ఈ కాంగ్రెస్ ఉన్న దాంట్లోని ఈ 6 గ్యారంటీలే కాకుండా ఇంకా ఏవైనా కూడా చేర్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పేసి ముందుగానే ప్రకటించడం జరిగింది. కాబట్టి ఇక వేచి చూడాలి మరి ఇంకా ఎవరెవరు ఏ విధంగా. మొత్తంగా అయితే టోటల్గా చూసుకున్నట్లయితే మనకి ఓట్ల కోసం మహిళలకు ఫస్ట్ ప్లేస్ ఇచ్చినట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ రైతులకు సంబంధించి మనకి ఇక్కడ ఫోకస్ పెట్టారనేది 3 పార్టీలు కూడా తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇంకా చూసే అన్ని పార్టీలు ఈసారి ఎన్నికల మేనిఫెస్టో తయారీలో మహిళలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నాయంటూ ఇచ్చారు. రాష్ట్రంలో మొత్తం కూడా 3.06 కోట్ల ఓటర్లు ఉన్నారు. వీరిలో దాదాపు సగం అంటే సగం 1.52 కోట్ల మంది మహిళలే ఉన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో అందుకే మహిళలు ఆకట్టుకునే విధంగానే ప్రతి ఒక్క పథకాన్ని కూడా రూపొందిస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఇంటిళ్ళ పాది కూడా ఓట్లు గంపగుత్తగా ఇంటిళ్ళ పాదిని కూడా ఓట్లు గంపగుత్తగా సాధించే అవకాశం ఉంటుందని చెప్పేసి ప్రధాన పార్టీలు అన్నీ కూడా భావిస్తున్నాయి. మహిళల కోసం ప్రత్యేక స్కీములు మేనిఫెస్టోలు చేర్చేందుకు ప్రయత్నిస్తున్నాయి అనేది కూడా ప్రతి పార్టీ కూడా ఫస్ట్ అయితే మహిళల కోసం ప్రత్యేకంగా స్కీములు రెడీ చేసే పనిలోనైతే ఉన్నాయని చెప్పేసి ఇచ్చారు. కానీ ఆల్రెడీ కాంగ్రెస్ మాత్రం మనకు ఆల్రెడీ ప్రకటించడం కూడా జరిగిపోయింది 6 గ్యారంటీలలో. ఇంకా దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజీలో మెయిన్ అంటే ఇంకా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చారు. సో నెక్స్ట్ ఇంకా వీళ్ళిద్దరు బీఆర్ఎస్ అండ్ బీజేపీ ఏవైనా కసరత్తులు చేసినప్పటికీ కూడా మళ్ళీ ఇంకా కాంగ్రెస్లో ఇంకా చేర్చే అవకాశం ఉంది అంటూ కూడా ఒక చిన్న వార్తనైతే మెన్షన్ చేసి పెట్టేసినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మళ్ళీ వీళ్ళిద్దరు ఏదైనా కసరత్తులు చేసిన తర్వాత మళ్ళీ 2 పార్టీలు కసరత్తులు చేసిన తర్వాత ఇంకా కాంగ్రెస్ పడిపోయింది అనడానికి లేకుండా కాంగ్రెస్ ముందుగానే ఒక వార్తను ఇచ్చేశారు. నెక్స్ట్ కూడా మళ్ళీ ఇందులో ఇవే కాదు ఇంకా చేర్చే అవకాశం కూడా ఉంది అంటూ ఒక మాట అయితే చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి మనకి ఇక్కడ ఇచ్చేశారు. సో దానికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి సెకండ్ పేజీలో ఇచ్చారు, గమనించవచ్చు.
అలాగే ఇంకా మరొక వార్త చూద్దాం. అక్టోబర్లో అసెంబ్లీ మహిళా బిల్లు ఆమోదం కోసం ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు అంటూ ఇచ్చారు. 2 రోజుల పాటు నిర్వహించే ఛాన్స్ ఉంటుంది ఈ యొక్క మహిళా బిల్లు కోసం అసెంబ్లీలో అంటూ కూడా ఇచ్చారు. ఇక ఆమోదం కోసం ప్రత్యేక సమావేశాలు ఉంటాయి. దీనికి సంబంధించి అనేది అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే మరొక వార్త మనం చూస్తే కెనడియన్లకు వీసా జారీ నిలిపివేత కొన్ని రోజుల వరకు అంటే ఇచ్చారు. ఇక భద్రతా కారణాలతోనే ఆపేశామంటున్నటువంటి ఇండియా కూడా అంటూ మనకి ఇచ్చారు. ఇండియా అధికారులు కూడా చెప్తున్నారు భద్రత యొక్క నేపథ్యంలోనే ఈ కారణాలతోనే ఇలా వీసాలన్నీ కూడా ఆపేశాము అని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు ఇండియా. అలాగే కెనడియన్లకు ప్రస్తుతానికి అయితే రాకుండా ఆపేసినటువంటి పరిస్థితి జరుగుతుంది. అలాగే ఇంకా హై కమిషన్ కాన్సులేట్ సరిగా పనిచేయకపోతున్నాయంటూ కూడా ఇచ్చారు. కెనడా తన దౌత్యవేత్తల సంఖ్య కూడా తగ్గించుకోవాలని కూడా సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇక కెనడాలోని మరో ఖలిస్తానీ టెర్రరిస్టు హత్య చేయబడ్డారు అంటూ మనకి ఇచ్చారు. అలాగే గ్యాంగ్ వార్లోని ఘాట్మల్ సింగ్ మృతి చెందారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మాత్రం మనకి క్లియర్గా అంటే ఇవ్వలేదు. జస్ట్ ఒక స్మాల్ హెడ్లైన్ మాత్రమే ప్రస్తావించారు. సో దానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కూడా మనం చూడొచ్చు. అలాగే మరొక వార్త చూసినట్లయితే రాములమ్మ జలకిచ్చారు అనేది మనకు ఒక వార్త అయితే సంచలనంగా కనిపిస్తుంది. సో దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూసినట్లయితే రాములమ్మ జలక్ అనేది చూస్తే వరుస ట్వీట్లతోటి రాజకీయ వర్గాల్లో హీట్ పెంచేస్తున్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో వాటికి సంబంధించి డీటెయిల్స్ చూస్తే సొంత పార్టీ నేతలే తాను బీజేపీకి దూరం అవుతున్నట్లుగా తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు అనేది రాములమ్మ యొక్క వాదన అంటూ కూడా అంటే విజయశాంతి బీజేపీ పార్టీలో చేరిన నేపథ్యంలో మళ్ళీ ఒక జలకిచ్చారు అనే విధంగా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇంకా అయితే సొంత పార్టీలో వాళ్ళే ఇంకా రాములమ్మకి పార్టీలో అన్నీ కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు తనపై అంటూ కూడా ఆవిడ కంప్లైంట్ చేయడం జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి జరుగుతుంది ఇక్కడ. అలాగే ఇంకా బీజేపీకి దూరం అవుతున్నట్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఫైర్ అయ్యారు. సోనియా రాహుల్ కవితకు మద్దతుగా కామెంట్స్ చేశారు రాములమ్మ అనేది కూడా. ఇప్పుడు ప్రస్తుతానికి ఇంతకుముందు బీజేపీలో చాలా చురుకుగా ఉన్నటువంటి విజయశాంతి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు అలాగే కాంగ్రెస్ అధిష్టానం సోనియాకు రాహుల్కు మద్దతుగా తన కామెంట్స్ చేశారు అనేది ఇస్తుంది. కానీ ఇప్పుడున్నటువంటి బీజేపీలో తన సొంత పార్టీలో ఉన్న వాళ్ళే తన పైన మరి పార్టీకి దూరం అవుతున్నారు అది ఇదని లోపల ఉన్న వాళ్ళే తనని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ కూడా కామెంట్స్ చేశారు. మొత్తంగా అయితే ఆమె ఇద్దరికి మద్దతుగా అంటే ఇటు బీఆర్ఎస్కు ఇటు కాంగ్రెస్కు మద్దతుగా కామెంట్స్ చేశారు. కాబట్టి ఒకవేళ ఆమె ఒకవేళ పార్టీలు మారే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అనే అవకాశాలు కూడా ఉన్నాయా అనేటువంటి వార్త అయితే ఇక్కడ ఒకటి సంచలనంగా మనం గమనించవచ్చు. ఇంకా చూడాలి మరిన్ని వార్తలు కూడా దీనికి సంబంధించి 6th పేజీలో ఆర్ 5th పేజీలో ఇచ్చారు. మొత్తంగా అయితే పార్టీ మారే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయా అన్నట్లుగా మాత్రం అక్కడ కామెంట్స్ మనకి కనిపిస్తున్నాయి. సో మరొక వార్త మనం చూద్దాం. ఇంకా చూసినట్లయితే 108 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహ ఆవిష్కరణ అంటూ ఇచ్చారు. ఇక మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్లో 108 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఆ రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ గురువారం ఆవిష్కరించారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక దేశంలోని 12 జ్యోతిర్లింగాలలోని ఒకటైనటువంటి ఓంకారేశ్వర్లో నర్మదా నది ఒడ్డునటువంటి మందాత పర్వతంపై దీనిని ఏర్పాటు చేశారు. అనేక లోహాలతో ఈ విగ్రహాన్ని తయారు చేయించారు అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. అలాగే ఈ విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అంటూ ఏకాత్మక విగ్రహం అంటూ తెలుగులో కూడా మనకి మెన్షన్ చేశారు అని ఈ పేరు పెట్టడం కూడా జరిగింది అంటూ కూడా ఇచ్చారు. స్టాచ్యూ ఆఫ్ వన్నెస్ అంటూ ఇంగ్లీష్లో ఇచ్చారు. అలాగే తెలుగులో చూసుకున్నట్లయితే ఏకాత్మక విగ్రహం అంటూ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఆ పేరు పెట్టడం జరిగింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరిన్ని డీటెయిల్స్ ఇంకా మనకి 9th పేజీలో ఇచ్చారు. సో మరొక వార్తాపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతి దినపత్రిక చూద్దాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక మనం చూసినట్లయితే ఆంధ్రజ్యోతిలో కూడా మనకి ఫస్ట్ ప్రధానంగా అంటే ఛాయ్ అమ్ముకో దేశాన్ని మోసం చెయ్యకు అంటూ ఇక్కడ మరి ప్రధానిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఉన్నారు. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. అలాగే ఇక మరొక వార్త చూస్తే తారలు తళుకులు అంటూ ఇచ్చారు. కొత్త పార్లమెంటు వద్ద సినీ తారలు తళుక్కుమన్నారు అంటూ కొత్త పార్లమెంటు ప్రారంభించి దాంట్లో సమావేశాలు కూడా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ సినీ తారలు అందరూ కూడా తళుక్కుమన్నారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం. మనకి ఫస్ట్ ప్రధానంగా అంటే మనకి ఆంధ్రజ్యోతిలో మొత్తం 3 వరుసగా హెడ్లైన్స్ ఇచ్చారు. అందులో ఒకటి ఛాయ్ అమ్ముకో దేశాన్ని మోసం చేయకు అంటూ మంత్రి కేటీఆర్ ప్రధాని ఉద్దేశించి చెప్తూ ఉన్నారు. అలాగే
ఇంకా కొత్త పార్లమెంట్లో సినీ తారలందరూ కూడా సందడి చేశారు అనేది ఒకటి. మరొకటి చూసినట్లయితే రైల్వే కూలీగా రాహుల్ అంటూ మనకి ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఇంతకుముందు మనం చెప్పుకున్నాం వెలుగు దినపత్రికలో. అలాగే మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలు కూడా ఇచ్చారు. సో, దానికి సంబంధించి కూడా మనం అన్నీ కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక తరుణి, తరుణం అంటూ ఇచ్చారు మరొక వార్త. సో, దానికి సంబంధించి చూద్దాం. ఇక 5 రెళ్ళు 5 రెళ్ళు విందు ఇదే దళిత బంధు అంటూ కూడా ఇచ్చారు. యూనిట్ ఒక్కటే లబ్ధిదారులు 5గురు అంటూ ఇచ్చారు. సో, చూద్దాం దానికి సంబంధించి డీటెయిల్. ఇక 10 లక్షలు 5గురికి పంపకం అంటూ కూడా ఇచ్చారు. మనకి ఏంటి అనేది చూసి ఇంకా రైతు బంధుకు సంబంధించి, దళిత బంధుకు సంబంధించి మనకి ఒక హాఫ్ పేజ్ అంతా కూడా మనకి ఆంధ్రజ్యోతిలో అయితే ఇది ఇవ్వడం జరుగుతుంది. అలాగే సింగరేణి ఎన్నికలు నిర్వహించలేమంటూ కూడా ప్రస్తుత పరిస్థితుల నుంచి హైకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చినట్లుగా చూడొచ్చు. సో, ఏం తీర్పు ఏంటనేది కూడా మనం చూద్దాం. అలాగే ఇక తీర్పు నేటికి వాయిదా అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి తీర్పు నేటికి వాయిదా వేశారు అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక చంద్రబాబు తప్పు చేసే వ్యక్తి కాదు అంటూ కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో, మరి జైల్లో అంతం చేసే కుట్ర కూడా చేస్తున్నారు. తొలి రోజే ఏపీ అసెంబ్లీలో రగడ అంటూ కూడా ఇచ్చారు. సో, వీటన్నిటికి సంబంధించి కూడా డీటెయిల్స్ చూద్దాం. అలాగే కమలంలో కలతలు మొదలయ్యాయి అంటూ కూడా ఇచ్చారు. ఇప్పటికే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. రాములమ్మ కూడా కమలంలోనే ఉన్నారు, అంటే విజయశాంతి కమలంలోనే ఉన్నారు. తనపై కూడా సొంత పార్టీ నేతలే మరి పార్టీకి దూరం అవుతున్నారు అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు, మనస్పర్ధకు లోనవుతున్నాను అంటూ కూడా చెప్పారు. కానీ కవితకు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు, అలాగే రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి మద్దతుగా అంటే కామెంట్స్ చేశారు అనేది మాత్రం మనకి ఆల్రెడీ తెలిసిందే. సో, మనం వెలుగు దినపత్రికలో చూసాం. కానీ ఇప్పుడు మనకి ఇక్కడ కూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఇచ్చారు. సో, దానికి సంబంధించి కూడా ఇక్కడ మనకి ఏంటి అని కూడా డీటెయిల్స్ చూద్దాం. ఇక రాజన్న నిధులు కామారెడ్డికి మళ్ళీ ఇస్తారా అంటూ కూడా మనకి ఇక్కడ రాజన్న నిధులు కామారెడ్డికి మళ్ళిస్తారా అనేది ఒక వార్త అయితే మనకి హెడ్లైన్గా ఇచ్చారు. సో, అవి కూడా చూద్దాం. ఇక ఫస్ట్ మనం చూసినట్లయితే మంత్రి కేటీఆర్ ప్రధానిని ఉద్దేశించి అంటే ఛాయ్ అమ్ముకో, ఇంకా ఇలాంటివి ఏం చెయ్యకు, దేశాన్ని నాశనం చేయకు, మోసం చేయకు అన్నట్లుగా ఆయన మాట్లాడుతున్నారు. సో, వాటికి సంబంధించి మనం డీటెయిల్స్ చూస్తే ఛాయ్ అమ్ముకో, దేశాన్ని మోసం చేయకు అని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి అంటూ కూడా ఇచ్చారు. గురువారం దుండిగల్లోని ఇంకా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీ సందర్భంగా లబ్ధిదారులను, మహిళలందరినీ ఉద్దేశించి అక్కడికి వచ్చినందుకు వాళ్ళందరినీ చూసి ఎంత సంతోషంగా ఉంది అంటూ చెప్పి మాట్లాడడం జరుగుతుంది అని కేటీఆర్ అడిగారు. ఇంకా మీకు అందరికీ ఇప్పుడు ఈ విధంగా నేను ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన మీకు సంతోషంగా ఉందా అంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళందరూ కూడా ఆ పట్టాలు అందుకున్న వాళ్ళందరూ కూడా ఎంతో సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితిని కూడా అక్కడ ఒకరు అందరితో కూడా ఆయన ఎంత సంతోషంగా ముచ్చటిస్తున్నారు అనేవి కూడా ఇక్కడ మనకి ఫొటోస్ అంటే పిక్స్ రూపంలో కూడా మనకి కొన్ని చిత్రాలను కూడా ఇక్కడ ఇచ్చారు, మనం గమనించవచ్చు అవి కూడా. అలాగే ఇంకా అక్కడ అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ల పంపిణీ జరిగింది అంటూ కూడా ఇచ్చారు. ఇక తర్వాత మరొకటి చూసినట్లయితే ఎమ్మెల్యే వివేకానంద ఛాయ్ అమ్ముతూ చాలా విషయాలు మంత్రిని అడగడం జరిగింది. ఇక ఛాయ్ అమ్ముకో కానీ దేశాన్ని మోసం చేయకు అంటూ సెటైర్లు వేశారు అంటూ కూడా మనకి ఇక్కడ జరుగుతుంది. ఇక వెంటనే ఆమె చేసే పని మోసం చేయనయ్యా అంటూ, అలా చేస్తే మీ వరకు రానయ్యా అంటూ కూడా చెప్పడం జరిగింది. నువ్వు కాదు ఛాయ్ అమ్మి దేశాన్ని మోసం చేసేటోళ్ళను వేరే ఉన్నారు అంటూ కూడా వాళ్ళ గురించి చెబుతున్నా అని చెప్పేసి పరోక్షంగా ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు అంటూ కూడా చెప్తున్నారు. ఒక వ్యక్తి ఛాయ్ అమ్ముతూ ఉన్నప్పుడు ఇంకా ఛాయ్ అమ్ముకు కానీ దేశాన్ని మోసం చేయకుంటే అయ్యా ఛాయ్ అమ్ముకుంటానయ్యా, మోసం చేయనయ్యా, నేను అట్లాంటి దాన్ని ఇక్కడి వరకు రానయ్యా అని చెప్పడం జరిగినప్పుడు నువ్వు కాదు ఛాయ్ అమ్ముతూ దేశాన్ని మోసం చేసే వాళ్ళు వేరే ఉన్నారు, వాళ్ళని ఉద్దేశించి నేను మాట్లాడుతున్నాను అంటే ఎంతో క్లియర్ కట్గా ఇక్కడ రాయడం జరుగుతుంది. సో, దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజ్లో ఇచ్చారు, గమనించవచ్చు. ఇంకా అలాగే మరొక వార్త చూద్దాం. ఇక తారల తళుకులు అంటూ మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కొత్త పార్లమెంటు వద్ద సినీ తారలు తళుక్కుమన్నారు అంటూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు ప్రవేశపెట్టినటువంటి నేపథ్యంలో ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానం మేరకు తమన్నా, ఖుష్బూ, మ్యారిన్ అలాగే భూమిక ఇంకా చాలా ఇతరత్ర తారామణులందరూ కూడా అక్కడ సినీ తారలందరూ కూడా అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అంటే మహిళలకు అంత ప్రాధాన్యతనిచ్చారు కాబట్టి ఆ పార్లమెంట్కు వీళ్ళందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది అంటూ కూడా ఇచ్చారు. గురువారం పార్లమెంటుకు వచ్చి సందడి చేశారు సినీ తారలందరూ కూడా అంటూ కూడా ఇచ్చారు. సో, దీనికి సంబంధించిన ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి సెకండ్ పేజ్లో ఇచ్చారు, గమనించవచ్చు. మొత్తంగా అయితే తారలందరూ కూడా పార్లమెంట్లో సందడి చేశారు అనేది మనకి ఇచ్చారు. కేవలం మహిళా బిల్ పాస్ చేసినందుకు మాత్రమే ఈ విధంగా ఈ సినీ తారలందరూ కూడా అక్కడికి వచ్చారు అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది.
సో అలాగే ఇక రైల్వే కూలీగా రాహుల్ అంటూ మనకి ఇక్కడ ఇచ్చారు. ఢిల్లీ ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్కు కాంగ్రెస్ అగ్రనేత ఎరుపు చొక్కా వేసుకుని చేతికి బిళ్ళ ధారణ, అలాగే తలపై లగేజీ, రైల్వే కూలీలతో కూర్చొని వారి సమస్యలపై ఆరా తీశారు. ఆ విధంగా కాసేపు ఆయన కూడా వారితో ముచ్చటిస్తూ కూలీగా మారారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ మనం సెకండ్ పేజీలో చూడొచ్చు. అలాగే ఇక 5 రెళ్ళు విందు అంటూ ఇచ్చారు. ఇదే దళిత బంధు అంటూ ఇచ్చారు. 10 లక్షలు 5గురికి పంపకం జరుగుతుంది అంటూ రైతు బంధుకు సంబంధించి ఇచ్చారు. అయితే యూనిట్ అనేది ఒకటే ఉంటుంది కానీ లబ్ధిదారులు 5గురు ఉంటారు అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో దానికి సంబంధించి చూస్తే దళిత బంధు పథకంలోని పొత్తుల కుంపటి మొదలైంది అంటూ ఇచ్చారు. ఇక ఎన్నికల వేళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పై ఎత్తులు అంటూ ఇచ్చారు. ఇన్ఛార్జీలను పెట్టి మరి ఒప్పిస్తున్న వైనం జరుగుతుంది. ఇన్ఛార్జీలను పెట్టి మరి ఈ విషయంలో ఒప్పిస్తున్నారు అనేది కూడా మనకి ఎంతో క్లియర్గా మెన్షన్ చేశారు. సో చూసినట్లయితే పెద్ద మనుషులతో తీర్మానాలు, ఒప్పందాలు కూడా కుదురుస్తున్నారు ఈ విషయంలో అనేది కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పెద్ద మనుషులను పెట్టారు, ఇన్ఛార్జీలను పెట్టారు, 10 మందిని జమ చేస్తున్నారు, 5గురికి 10 లక్షలు ఇస్తున్నారు, 5గురిని జమ చేసి ఇద్దరికి ఒక్కొక్కరికి 2 లక్షలు 2 లక్షలుగా ఇలా పంపకాలు జరుగుతూ వార్డులలో వాళ్ళకి కుంపటి లేపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటూ కూడా ఇచ్చారు. ఇంకా దీనికోసం మళ్ళీ ప్రత్యేకంగా ఇన్ఛార్జీలను కూడా పెట్టి ఎత్తులపై ఎత్తులు వేస్తున్నారు అంటూ కూడా ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న 17 లక్షల దళిత కుటుంబాలకు అందరికీ ఇచ్చినా కూడా ఈ పథకానికి అయ్యే ఖర్చుకు 1.7 లక్షల కోట్లు అవుతుంది. సంవత్సరానికి 30,000 కోట్ల వరకు నుంచి 40,000 కోట్లలో ఖర్చు పెట్టుకుంటూ పోతే మాత్రం 3-4 ఏళ్లలో మన దళితులందరికీ కూడా దళితులందరూ కూడా బంగారు దళితులైపోయి బంగారంగా అయిపోతాయి, అన్నీ కూడా మేడలైతే అంటూ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక 4 ఏళ్ల మన దళిత వాడలన్నీ కూడా బంగారు మెడలైతే అంటూ కూడా ఆశ చూపించడం జరుగుతుంది. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఆశ చూపించడమే జరుగుతుంది. ఇప్పుడు దళిత బంధు చూపించుకుంటూ ఇంకా ఇలాగే చేసుకుంటూ పోతే ఇంకా రానున్న కాలంలో దళితులందరూ మిద్దెల మీద ఉంటారు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఎవరికి వస్తాయో ఎవరికి రావో ఎప్పటి వరకు ఏ కుటుంబానికి వస్తుంది ఏ కుటుంబానికి రాదో కూడా సరిగ్గా చెప్పలేనటువంటి పరిస్థితి. చాలా వరకు మాత్రం నాకు వస్తుందా అని ఎవరికి వారు అనుమానాలు కూడా వ్యక్తపరుస్తూ ఉన్నటువంటి పరిస్థితిలో నాకు వస్తుందని ఎవరు కూడా అనుమానాలు పెట్టుకోకండి అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రతి కుటుంబానికి కూడా ఖచ్చితంగా వస్తుంది అంటూ కూడా ఇక్కడ మంత్రులు చెప్పడం జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో అలాగే మొత్తంగా అయితే దళిత బంధు ఇంకా 5 రెళ్ళు విందు అంటూ ఇవ్వడం జరిగింది. కానీ కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం వారికే కుంపటి లేపుతున్నారు అనేది కూడా ఒకటి మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకొక వార్త చూసినట్లయితే సింగరేణి ఎన్నికలు నిర్వహించలేమంటూ కూడా చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఎందుకు అనేది చూస్తే ప్రస్తుత పరిస్థితిలో సాధ్యం కాదు అంటూ మనకి హైకోర్టులో యాజమాన్యం పిటిషన్ ఇదే విషయం చెబుతూ 6 జిల్లాల కలెక్టర్లు కూడా అప్పీలు దాఖలు చేశారు. ఇంకా అప్పీల్ లేఖలు కూడా రాసినట్లుగా వెల్లడించారు. ఇక తదుపరి విచారణ నేటికి వాయిదా వేశారు ఈ విషయంలో అంటూ కూడా ఇచ్చారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేస్తున్న విషయాన్ని ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి పత్రిక కూడా అంటూ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రజ్యోతి పత్రిక కూడా ఈ విషయాన్ని ముందే ఆంధ్రజ్యోతి పత్రిక కూడా రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేస్తూ ఉంది అంటూ కూడా ఆల్రెడీ చెప్పాము, అదే జరిగింది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో అలాగే మరొక వార్త మనం చూస్తే కమలంలో కలతలు అనేది మనకి ఇక్కడ చూస్తే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం. మరి ఇక్కడ చూసినట్లయితే రాష్ట్ర బీజేపీని తలో దిక్కులా లాగుతున్నటువంటి వైర్యం కనిపిస్తుంది అంటూ ఇచ్చారు. జాతీయ నాయకత్వంపై సీనియర్ల అసంతృప్తి వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి కమలంలో నెలకొంటున్నాయి. కమలంలో అంతా కూడా కలతలు మొదలయ్యాయి. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అందులో ఉన్నటువంటి లీడర్స్ అందరినీ కూడా ఒకరొకరిని ఒక వైపు లాగుతున్నటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇంకా వారిలో వారే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా టిక్కెట్ల కోసం వచ్చేసరికి ఎవరికి వారు మరి ఏం జరుగుతుంది అనే విధంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా, సొంత పార్టీ నేతలు ఒకరిపై ఒకరు కూడా విమర్శలు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది అన్నట్లుగా మనకి ఇక్కడ ఇచ్చారు. అలాగే ఇంకా చూద్దాం, సస్పెన్షన్ల లొల్లి కాంగ్రెస్ బీఆర్ఎస్లోకి వలసలు వెళ్ళే అవకాశం కూడా ఉంది. వీళ్ళే లొల్లి పెట్టుకొని కాంగ్రెస్లోకి కానీ లేకపోతే బీఆర్ఎస్లోకి కానీ వలసలు వెళ్ళే అవకాశం కూడా ఉండొచ్చు అనేది మాత్రం మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా అలాగే నాపై పార్టీ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారంటూ లీకులకు నేను వ్యతిరేకిని అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు అంటూ కూడా ఇచ్చారు. ఇలాంటి వాటికి నేను చాలా దూరంగా ఉంటాను అంటూ కూడా నాపై దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు అంటూ కూడా విజయశాంతి కూడా ట్వీట్ చేసినటువంటి పరిస్థితి. రాజకీయాల్లో
రాజకీయాల్లో హత్యలు ఉండవు. ఈటెల కూడా వ్యాఖ్యలు చేశారు. రాజకీయం అనే దాంట్లో హత్యలు అనేవి ఉండవంటూ ఈటెల రాజేందర్ కూడా ట్వీట్ చేసినట్టుగా కనిపిస్తుంది. ఈటెల కూడా వ్యాఖ్యానించారు. ఇక కాంగ్రెస్‌లోకి దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. గత కొన్ని రోజులుగా వస్తున్నటువంటి ఈ వార్త మిస్టర్ వీడినట్లుగా తెలుస్తుంది. ఖచ్చితంగా కాంగ్రెస్‌లోకి దేవేందర్ గౌడ్ కొడుకు వీరేందర్ గౌడ్ కాంగ్రెస్‌లోకి వెళ్తారు అనే ఒక వార్త అయితే సంచలనంగా మనకి కనిపిస్తుంది. సో, దానికి సంబంధించి ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 13th పేజీలో ఇచ్చారు, గమనించొచ్చు. అలాగే ఇంకా మనం చూస్తే తీర్పు నేటికి వాయిదా అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. అయితే మొసలి కన్నీరు మాయం అంటూ మరొక దగ్గర కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, దానికి సంబంధించి మనం డీటెయిల్స్ చూసి మహిళా బిల్లుపై గవర్నర్ తమిళిసై వ్యాఖ్య ఎవరిని ఉద్దేశించి చేశారన్న దానిపై కూడా చర్చ జరుగుతుంది అంటూ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో, దానికి సంబంధించి కూడా ఇంకా మరిన్ని డీటెయిల్స్ కూడా మనకి 2nd పేజీలో ఇచ్చారు. మెయిన్ అంటే మనకి జస్ట్ ఒక స్మాల్ హెడ్లైన్గా ప్రస్తావించడం జరుగుతుంది. సో, మొత్తంగా మనం ఈరోజు ఏ పేపర్లో చూసినా కూడా దళిత బంధు కానీ, ఇటు రాహుల్ గాంధీ కూలీగా రైల్వే వాళ్ళతో ముచ్చటించడం, ఇలా ఇంకా మంత్రి కేటీఆర్ కూడా డబుల్ బెడ్రూమ్లో పంపిణీ, ఇలా అలాగే మహిళా బిల్లు పాస్ అయిన నేపథ్యంలో సినీతారులందరూ కూడా పార్లమెంట్లో మరి అక్కడ వాళ్ళంతా కూడా సందడించడం, ఇలా ప్రతి న్యూస్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంది. ఇంకా టికెట్ల కోసం నేతలందరూ కూడా ఢిల్లీకి పయనం అవుతూ ఉన్నారు అంటూ ఓట్ల గ్యారెంటీ కోసం ఏం చేద్దాం అంటూ కూడా ఒక్కొక్క పార్టీ కూడా ఎవరి స్టైల్లో వాళ్ళు మరి ఊహాగానాలు చేయటం, ఇలా వ్యూహాలు రచించడం చేస్తున్నారు. సో, ఈరోజు ఇదండి పేపర్ వార్త కార్యక్రమం విశేషాలు. మరో పేపర్ వార్త కార్యక్రమంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి 95 న్యూస్.